తీసుకొస్తున్నారు. దానివల్ల స్థానికంగా ఉన్నటువంటి కార్మికులకు నష్టం జరుగుతుంది. అడ్డాపైన ఉన్నటువంటి 30 రోజులు, నెలలో 30 రోజులు ఉంటే దాదాపు 15 రోజులు కూడా పని దొరికే సమస్య లేదు. కాబట్టి నిజంగా ఈ రాష్ట్ర మహాసభలు రంగారెడ్డి జిల్లాలో జరగడం అనేది రంగారెడ్డి జిల్లా ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక అడ్డాలలో, ఎన్ని జిల్లాలు ఉన్నాయో అన్ని జిల్లాలో ఉన్నటువంటి అడ్డాలో ఉన్నటువంటి కార్మికులకు ప్రత్యేకమైనటువంటి మౌలిక వసతులతో పాటు మైగ్రెంట్ కార్మికులు ఏదైతే వలస కార్మికులు ఉన్నారో వాళ్ళ జీవితాలను కూడా ముఖ్యపాలు చేస్తున్న కార్పొరేట్ శక్తులకు ఏదో ఒక సందేశాన్ని మాత్రం ఈ మహాసభల ద్వారా ఈ రంగారెడ్డి జిల్లానే వేదికగా ఇవ్వాల్సినటువంటి అంశం ఉంది. అలాంటి ఈ రాష్ట్రంలోనే నిర్మాణ రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికుల జీవిత స్థితిగతులను మార్చడానికి, వారి జీవితంలో వైవిధ్యమైనటువంటి మార్పు తేవడానికి, దాంతో పాటుగా వారికి చెందాల్సినటువంటి వారికి ప్రభుత్వం నుంచి సంక్షేమ బోర్డు ద్వారా వచ్చే పథకాలను ఏ రకంగా వాళ్ళకు వర్తింపజేయాలనే దాని అంశం కూడా పూర్తి స్థాయిలో చైతన్యపరిచి ఈ రాష్ట్రంలోనే రంగారెడ్డి జిల్లా